ఉంటే ఎవరు తీసుకుంటారు బయటికి. అంతేగాని నాగార్జున యాదవ్ ఏమి మహానుభావుడు గొప్పోడు అని చెప్పట్లేదు సార్. ఇవి కరెక్ట్ కాదు. మళ్ళీ వస్తాను కిరణ్ రాయల్ గారు మీ దగ్గరికి. మొదటి విజయ్ కిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయ్ కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సో మొత్తానికి నరమేధం సృష్టిస్తున్నది అనే ఆరోపణలు వైసీపీ నుంచి ఎదుర్కొన్న ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముద్రపడింది. సో మరి వైకాపా మిమ్మల్ని ఎదుర్కోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో సహా శాసనసభ్యులు 11 మంది కూడా నల్లకండ వాళ్ళతోటి అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చి 45 days లోపే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షం వాళ్ళే కాబట్టి, ముగ్గురు కూటమి కాబట్టి, సో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నల్ల కండవాళ్ళతోటి అసెంబ్లీకి రావటం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యానికి కరెక్ట్ అని అనుకోవచ్చు? ఎందుకంటే మరి వారి మనసును నొప్పించి ఉంటే కదా మరి వారు ఆ విధంగా వచ్చి ఉండేది. మీకు గుర్తుండి ఉంటుంది బ్రహ్మనాయుడు గారు, ఫస్ట్ మన డిబేట్లోనే నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళబోతున్నారు అని. ఇది మా ప్రభుత్వం వచ్చిన ఒక 1 వీకే అనుకుంటా. ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం కూడా విస్తృతంగా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగట్లేదు కాబట్టి నేను వెళ్ళి ఢిల్లీలో వీరోచితంగా పోరాటం చేయాలని చెప్పడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి చేసినటువంటి ధర్నా ఇది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో నాకు 40% వచ్చిందని చెప్పుకుంటా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ. ఆ 40% జనాలకి నువ్వు ఏం చెప్పాలా? ప్రభుత్వంలో ఏమన్నా పొరపాట్లు జరిగితే, ఈ పొరపాట్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఈ పొరపాట్లు మీరు సరి చేసుకోండి, పేద ప్రజలకు అండగా ఉండండి. లేదు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇదిగోండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు చర్చలో పాల్గొనలేదు, వీళ్ళు ఒక ప్రశ్న వేయలేదు, దానికి సంబంధించిన ఆన్సర్ పొందలేదు. ముందరే ఇదంతా కూడా ప్రధానంగా వాళ్ళ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది కాపాడుకుందాం, వీళ్ళకి ఒక మానసిక స్థైర్యం ఇద్దామనేటువంటిది ఒక పాయింట్. రెండోది, అసలు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావడానికి ఆయనకు మనస్కరించట్లా. తప్పనిసరి పరిస్థితి, కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఆ రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అట్లా రాకుండా కూడా ఎమ్మెల్యేగా కొనసాగించవచ్చు అంటే వచ్చేవాడు కూడా కాదు. ఇది కేవలం మీరు మళ్ళీ చెప్తా ఉన్నానండి, ఎంపీగా పోటీ చేయటానికి చేస్తున్నటువంటి సన్నాహాల్లో భాగంగా మాత్రమే ఈ రాద్ధాంతం అంతా చేస్తా ఉన్నారు. మరొకటి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 45 రోజులైంది. 45 రోజుల్లో ఎక్కడన్నా స్థానికంగా ఉండేటువంటి గొడవల్లో హత్యలో లేదు ఇంకోటో జరిగితే ఎక్కడ ఏది జరిగినా అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. మీరు గమనించండి, ఎలక్షన్లు జరిగిన కౌంటింగ్ రోజు విడుదల రజనీ గారి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు అప్పటి అభ్యర్థి గల్లా మాధవి గారు వెంటనే మీడియాని పిలిచి ఇది మన సంస్కృతి కాదు అని, ఇది మంచి పద్ధతిగా వద్దని చెప్పారు. దాని తర్వాత మీరు చూడండి, మొన్న మీరు మంచి పాయింట్ చెప్పారు, ఎరపతినేని శ్రీనివాస్ గారు క్లియర్ గా అంతకు ముందర దరిదాపుగా 2500 మంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు విడిచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. దరిదాపు 5000 మంది ఒక గురజాల నియోజకవర్గంలో గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాస్తవంగా అయితే మీకు తెలుసు, పల్నాడు ఫ్యాక్షన్ గురించి కానీ అన్ని మీకు తెలియదు కాదు. ఈ పార్టీకి ఎంత రావణ కాష్ట జరగాల, ఎన్ని ఊర్లు ఖాళీ అవ్వాలా? అలా అవ్వకుండా ఎరపతినేని శ్రీనివాస్ గారు మీరు అలా చేయొద్దు, మనం అందరం కలిసిమెలిసి రాజకీయాలు ఎలక్షన్ రోజుతో ముగిసిపోయినాయి, అందరం కలిసి బ్రతుకుదాం, కలిసి అభివృద్ధి పొందుదాం అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇస్తే, దానిలో కూడా మంచిని చూడలేని కళ్ళు లేని కబోదిలాగా రవిచంద్రారెడ్డి ప్రవర్తించాడు. ఇది ఏమన్నా ప్రజలకి చూసిన వాళ్ళకి ఈ చెప్పే విధానం నచ్చాలి కదా. ఎరపతినేని శ్రీనివాస్ గారు ఈ మాట చెప్పారు, ఈ మాట చెప్పడంలో తప్ప, అది కూడా తప్పుగా భావిస్తా ఉన్నారు. అంటే ఇక ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎవరున్నా సరే, వారు ఏమి చేసినా సరే అన్ని తప్పులే. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి చంద్రయాన్ అతన్ని జై జగన్ అనమని చెప్పి పేక కోయటం మంచిదని, లేదు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం మంచిదని, లేదు 2 మామిడికాయలు దొంగతనం చేశారని ఒక గవర్నమెంట్ ఆఫీసులో 2 మోకాళ్ళ పైన ఉరేయబడతారు. మోకాళ్ళ మీద 2 మామిడికాయలు దొంగతనం చేసేందుకు మోకాళ్ళ మీద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అచ్చెన్న అనే ఒక ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ చేసి చంపేసి
ఇవి కదా అగత్యాలంటే. ఒక ముస్లిం కుటుంబం రైలు కింద పడి చనిపోవటం కదా. ఒక మిస్బా అనే యువకుడికి నోట్లో పురుగుల మందు తాగిపిచ్చి చంపటం కదా. తెలుగుదేశం కార్యకర్తని నోట్లో పురుగుల మందు తాగిపిచ్చి చంపటం, అది కదా నిజమైన వైలెన్స్ అంటే. మన కింద ఇన్ని తప్పులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో గుండు గీస్తే, శిరోమండనం చేస్తే, సాక్షాత్తు రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయినా కానీ అతనికి ఇంతవరకు న్యాయం జరగలేదు కదా. ఇట్లా అనేకమైనటువంటి వేల సంఘటనలు మీ కింద పెట్టుకొని 45 రోజులు కాలేదు మా ప్రభుత్వం వచ్చి, అప్పుడే ఏదో కొంపలంతా మునిగిపోయినట్టు మా నాయకత్వం మొత్తం కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎర్రపతి శ్రీనివాస్ గారు లాంటి, లేదు గల్లా మాధవ్ గారు లాంటి ఇట్లా నాయకులందరూ కూడా ఎక్కడ కూడా మనకు ఆ సంస్కృతి వద్దు. నాయకుడు ఏదైనా తప్పు చేస్తే నాయకుడు పరంగా చూడాలి తప్ప కార్యకర్తల జోలు మాత్రం వెళ్ళొద్దని చెప్పి క్లియర్ గా చెప్తా ఉంటే, దాన్ని కూడా చిలవలు పలవలు చేసి వీటన్నిటికీ ఒకటే కారణం అండి, ముఖ్యమంత్రిగా ఆయన ఓడిపోవటం అనేది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నాడు. జీవితాంతం నేనే ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యం కాదు ఇది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అలా ఉన్నాడు కాబట్టే అంబేద్కర్ గారి పేరును కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారంటేనే ఆయన పైశాచికత్వం ఎంతవరకు వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎవరైతే స్థాపించారో ఆ ఎన్టీఆర్ గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారికి కూడా అవమానించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విజయ్ గారు, ఎన్టీ రామారావు గారి పేరుతో జిల్లానే పెట్టారు, సో మరి ఆయన గౌరవించినట్టే కదా. నేను చెప్పేది ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టడాన్ని ఎవరు కూడా వివాదం చేయట్లేదు, మంచి పనే. అట్లా అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీయటం కరెక్ట్ అంటారా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కడప జిల్లాకి పెట్టారు, మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా పెట్టింది, మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ద్వేషిస్తా ఉన్నాడు? అంటే ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుందండి. వాళ్ళు పెట్టినంత మాత్రాన ఆయన చెప్పినంత నిజమని కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం రైట్ ఆర్ రాంగ్ అనేది కదా మనం చూడాల్సింది. ఇట్లా అంటే రకరకాలైనటువంటి సమస్యల్ని అట్లా పెట్టి ఇప్పుడు ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు కదా, దాన్ని వెళ్ళి పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎదుటివాడి మనోభావాల్ని కొత్తగా పెట్టడం వేరు, ఉన్నది తీసేయటం వేరు. అసలు మీరు ఇంకా జిల్లాలకు సంబంధించి వస్తే ఇది చాలా పెద్ద ఇష్యూ. అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి కోనసీమ జిల్లాకి ఆయనకి ఎందుకు అంత సమయం తీసుకున్నాడు? ఇంతమంది ఇన్ని జిల్లాలకు పేర్లు పెట్టినాడు, అంబేద్కర్ గారి పేరు మాత్రమే లేటుగా పెట్టి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావుగా పేరుగాంచిన అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి అంత సమయం తీసుకొని దాన్ని వివాదం చేసి తన మంత్రి పైన తన రౌడీలతోనే దాడులు చేపించి దాడులు చేసిన వాళ్ళకే ఎమ్మెల్సీ ఇచ్చి, ఇవి కదా ఈ రోజున మీరు ఒక విషయం చెప్పండి విజయకరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి శాసనసభ్యులు అసెంబ్లీకి రావాలని కోరుకుంటారా, వద్దని కోరుకుంటున్నారా మీరు? 100కి 1000% వాళ్ళు అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యలు ఏమన్నా మా వల్ల పొరపాట్లు జరిగితే వాటి గురించి చెప్పాలి. వారు చేసిన పాపాలకు సంబంధించిన తప్పుల గురించి కూడా వారు సమాధానం చెప్పాలి. వారు చేసినటువంటి దాష్టికాలు కూడా వారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇదంతా కేవలం పారిపోతున్నారు, అసెంబ్లీకి రాకుండా ఉండటానికి సాకులు ఎత్తుక్కుంటా ఉన్నారు. ఏ విధంగా అసెంబ్లీకి రాకూడదు అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు తప్ప ఏ విధంగా అసెంబ్లీలో మనం పోరాటం చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ జరగట్లా. అందువల్ల వీరు పలాయనం చిత్తగించారు, వీళ్ళు షట్టర్ క్లోజ్ చేయబోతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇదంతా డ్రామా నడిపిస్తా ఉన్నారు. నిజంగా సోదరుడు కిరణ్ రాయలు కూడా చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తా ఉంది, వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ. దానిలో భాగంగా జరిగినటువంటి హత్య నిజంగా రాజకీయ హత్య అయితే ఎన్నికలకు ముందు అప్పుడు కదా జరగాలి. రిజల్ట్స్ అన్ని వచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు ఉండగా ఇలా ఎందుకు జరుగుతాయి? అది ప్యూర్లీ ఒక్కటేనండి. హత్య అంటే గురజాల నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ దోమతోటి విక్రమ్ అనే కుర్రోడు హైదరాబాద్ లో బతుకుతా ఉంటే భయపడి అతన్ని పోలీసుల ద్వారా పిలిపించి 3 రోజుల పాటు రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అరికాలు కోటింగ్ ఇచ్చి 4వ రోజు నైట్ 10:30కి ఇంటికి వెళ్తా ఉంటే ఆ ఇంటికి వెళ్లే సందర్భంగా ఎదుటి పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీకి ఆ వివరాలు అందించి జెడ్పీటీసీ ఇంటిలోనే వ్యూహం పన్ని జెడ్పీటీసీ ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఆ ఇంటి ముందే ఆ దోమతోటి విక్రమ్ని నిర్దాక్ష్యంగా నరికి పడేశారు. ఇవి కదా రాజకీయ హత్యలంటే, ఇవి కదా ప్రభుత్వ ప్రేరేపిత హత్యలంటే.
ఇవన్నీ ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవను తీసుకొచ్చి ఇక అది తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఏ సమస్య లేదు, మనం ఇక ఓన్లీ ఇది ఒక్కటే సమస్య, దీనికోసం అంటే ఇక్కడ ఒక విషయం విజయకరణ్ గారు ఒక విషయం, శాంతి భద్రతల్ని ఈ ప్రభుత్వం అదుపు చేయగలుగుతుందా చేయలేకపోతుందా? సరే ఇవి తీసేద్దాం, వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారా, రాజకీయ కక్షల పక్కన పెడదాం. వ్యక్తిగత కక్షలన్నీ నేను కూడా చెప్తాను 100%. ఎందుకంటే వారిద్దరూ కూడా రాజకీయ నాయకుల్ని కనీసం 10 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తులు కాదు. సో అది తీసేద్దాం. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే యాక్షన్ ఏది, భయం ఏది? ప్రభుత్వం ఉందని భయం ఏది? హోంమంత్రి ఉన్నారని భయం ఏది? పోలీస్ వ్యవస్థ ఉందని భయం ఏది? ఇప్పుడు దానికి చెప్పండి సమాధానం. ఈ రాజకీయ వ్యక్తులు తీసేద్దాం. సరే వైసీపీ వాళ్ళే చంపుకుంటున్నారు, టీడీపీ వాళ్ళని చంపుకుంటున్నారు అనే అనుకుందాం కాసేపు. అయినప్పటికీ కూడా శాంతి భద్రతలు అదుపులో లేకుండా పోతున్నాయని కదా వారు ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. వాళ్ళ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ముద్దాయిల్ని ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రో ముద్దాయిల్ని ఏది హత్యలు చేసిన ముద్దాయిల్ని పక్కన కూర్చోబెట్టుకొని బస్సులో కూర్చోబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో దేశానికే ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి మత ఘర్షణలు జరిగాయి. ఇప్పుడు ఆయన అధికారం చేపట్టిన తర్వాత మత ఘర్షణ అనే దాన్ని వినడానికి కూడా మనకి అవకాశం లేకుండా అంత కఠినంగా వ్యవహరించారు. మీరు చూసే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు సొంత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలైనా సరే సొంత మేయర్నే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అండి. తప్పు చేసే ఎవరిని కూడా స్పేర్ చేసేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అధికార పార్టీలో ఉన్న మేయర్ని అరెస్ట్ చేశారా ఎప్పుడన్నా? ఒక అక్రమ కట్టడానికి అడ్డుపడితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఆయన్ని శంకించడం అంటే సూర్యుడికి చదలు పట్టినట్టే. శాంతి భద్రతలు అదుపులో ఉంచండి విజయకరణ్ గారు. 100 పాళ్ళు శాంతి భద్రతలు అదుపులో ఉంచాము. ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరూ అరెస్ట్ చేశాం. మీకు ఇంకా విషయం ఏంటంటే మా పార్టీకి సంబంధించిన 9 మందిని ఇప్పటికీ హత్య చేశారండి.